వీళ్ళ మైండ్ సెట్లు ప్రజలకు మంచి చేయాలని కాదు, మంచి చేయాలన్న మైండ్ సెట్ ఉన్నోడు ఎవడు కూడా స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయడు. మంచి మైండ్ సెట్ ఎవడన్నా ఉన్నోడు ఎవడు కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా నాడు నేడు పనులు ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా పిల్లలకు 3వ తరగతి నుంచి టోఫుల్ చెప్పే కార్యక్రమానికి ఎవడు ఆపేయడు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు పెట్టి పిల్లలకు మంచిగా చదివించాలి, గొప్పగా చదివించాలన్న ఆలోచనను తీసేయడు. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి రైతులకు ఈరోజు ఏ ఒక్కరికి కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలా మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా లేకపోయినా కూడా కనీసం ఇవ్వకుండా ఎగరగొడుతూ పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితులు. రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదు, ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు, ఉచిత పంటల బీమా ఎగరగొట్టేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఇవ్వడంలా, అయినా ఏమాత్రం కూడా చీమ కొట్టినట్టు కూడా లేదు. పేదలకు ఉచితంగా వైద్యం అందడం లేదు, ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. నెట్వర్క్ హాస్పిటల్ మేము చెయ్యము వైద్యము పేదవాడికి అని చెప్పి బోర్డులు తిప్పేస్తున్నారు. 3,150 కోట్ల రూపాయలు వాళ్ళకు బాకీలు ఉన్నాయి, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ పేదవానికి మంచి చేయడం కోసం కాదు, ఆడవాళ్ళకు మంచి చేయాలని కాదు. చివరికి అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కూడా ఎగరగొట్టిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఇక చంద్రబాబు నాయుడు. సూపర్ 6 సూపర్ 7 కదా దేవుడు ఎరుగు. మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పథకాలు అసలు ఆలోచన చేస్తేనే ఆ పథకాలు చేయూత కనపడ్డంలా, ఆసరా కనపడ్డంలా, 0 వడ్డీ కనపడ్డంలా, కాపు నేస్తం కనపడ్డంలా, ఈబీసీ నేస్తం కనపడ్డంలా, జగనన్న తోడు కనపడ్డంలా, జగనన్న చేదోడు కనపడ్డంలా, నేతన్న నేస్తం కనపడ్డంలా, వాహన మిత్ర కనపడ్డంలా. ఇల్లు కూడా సైతం మనం చివరికి 31 లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్ష ఇళ్ళు శాంక్షన్ చేయించి 10 లక్షల ఇళ్ళు పూర్తి చేసి మిగిలిన ఇళ్ళన్నీ కూడా వివిధ దశల్లో తీసుకొని వచ్చి వేగంగా నడుపుతా ఉన్న ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి. వీళ్ళకి ఎవ్వరికీ కూడా పాలన మీద ధ్యాసలా, కేవలం దోచుకో పంచుకో తినుకో. అందుకనే ఈ వ్యవస్థ అంతా ఇట్లా తయారైపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తోడుగా నిలబడుతూ అడుగులు ముందుకు వేయాల్సిన సమయం వచ్చింది. అడుగులు ముందుకు వేయమని చెప్పి మనందరినీ కూడా గట్టిగా కోరుతా ఉన్నాం.